హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి చేపల కర్రీ చేస్తున్నాము. సో, దానికి కావాల్సినయి ముందుగా అయితే చేపలైతే క్లీన్‌గా కడిగి పెట్టేసుకున్నాము. దాని తర్వాత వచ్చేసి మెంతులు, జీలకర్ర అండి. అండ్ ధనియాలు, మిరియాలు, 4 ఇలాచి అండ్ బిర్యానీ ఆకు తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ అండ్ కొంచెం చింతపండు, 4 టమాటా ముక్కలు టమాటా తీసుకున్నామండి. సో, నెక్స్ట్ ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోదాం. అన్నీ పడేటట్టు చూడాలి. పచ్చిమిర్చి, కరివేపాకు. సో, ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోదాం. స్టార్ట్ చేద్దాము. ముందుగా అయితే ఇలా స్టవ్ వెలిగించుకోవాలి. గిన్నె పెట్టేసి స్టవ్ వెలిగించాలండి. సో, గిన్నె పెట్టేశాక ఆయిల్ పోస్తుందండి. 6 మొత్తం 6 అండి. 6 పోస్తుంది స్పూన్స్. ఎందుకంటే నాన్ వెజ్ చేపలు కదా. చేపలు కదా, సో స్మెల్ రాకుండా నీసుకోనికి 6 స్పూన్ల నూనె పోస్తుంది. సో, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక సో, ఆయిల్ అయితే హీట్ అయిందండి. 1 స్పూన్ తాలింపు గింజలు వేస్తుంది. గింజలు అయితే మసులుతున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తుందండి. సో, అందులోనే ఆకు కూడా వేస్తుంది. కరివేపాకు అండ్ బిర్యానీ ఆకు మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, ఆకు కూడా వేస్తుందండి. సో, అన్నీ వేసాక అలా దగ్గరికి కలుపుకోవాలి. అన్నీ డీప్ ఫ్రై అయ్యేలా చూసుకోవాలండి. సో, అన్నీ దగ్గరికి కలుపుకున్నాం కదండి, ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. సో, ఆనియన్స్ అయితే దగ్గరికి అయ్యాయండి. నెక్స్ట్ అయితే అల్లం పేస్ట్ వేస్తుంది. కొంచెం ఎక్కువనే అయ్యాయి డీప్ ఫ్రై ఆనియన్స్. సో, 2 స్పూన్స్ అల్లం వేస్తుందండి. 2 స్పూన్స్ పసుపు వేస్తుందండి. అల్లం వేసాక 2 స్పూన్స్ పసుపు వేస్తుంది. అంతా ఒకసారి దగ్గరికి బాగా మిక్స్ చేస్తుందండి. 3 స్పూన్స్ కారం వేస్తుంది. 3 స్పూన్స్ అండి. ఉప్పు కూడా 3 స్పూన్స్ వేస్తుందండి. అంటే ఉప్పు లేని కారం. ఫిష్ని బాగా దానికి ముక్కకి మసాలా అవన్నీ పట్టేటట్టు దగ్గరికి కలుపుతుంది. కారం, ఉప్పు అన్నీ వేసాం కదండి. సో, అవి 2 ముక్కకు పట్టేలాగా మొత్తం దగ్గరికి కలిపేస్తుంది. కొద్దిసేపు ఒక 5 మినిట్స్ మగ్గనించాలండి. మూత పెట్టేస్తున్నాము. సో, చికెన్ మగ్గిన సో, చేపలు మగ్గాయో లేదో చూద్దామండి. సో, చేపలు అయితే దగ్గర టేస్ట్ దాని లుక్ ఎలా ఉందో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్లో టమాటాలు, చింతపండు చూపించాం కదండి, అవి 2 బాగా మిక్స్ చేసింది. సో, ఆ చారు పోస్తుందండి ఇప్పుడు దాంట్లోకి. సో, అలా పోసుకొని ఒకసారి కలిపేసుకొని పెట్టేసుకోవాలండి. సో, దగ్గరికి అన్ని ఆ చారు అనేది ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ చూపించాం కదా ధనియాలు, అవి ఆ పొడి వేస్తుందండి. మెంతులు, జీలకర్ర పొడి అండి, మిక్సీ పట్టాము. ఇప్పుడు దాంట్లో వేస్తుంది మెంతులు, జీలకర్ర. బాగా మిక్స్ చేసుకోవాలండి. ధనియాల పొడి ఇంకా మెంతులు అంతా ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. మూత పెట్టేస్తున్నామండి. ఒక 5 నిమిషాల దాకా మగ్గిద్దాము. సో, కర్రీ రెడీ అయిందో లేదో చూద్దామండి. ఎలా ఉడుకుతుందో చూడండి చేపల కర్రీ. అబ్బా, స్మెల్కే నోరు ఊరిపోతున్నాయి. ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మా చేపల కూరకు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా చేపల కూర అయితే భలే ఉడుకుతుంది చూడండి. సో ఫైనల్గా అయితే చేపల కర్రీ రెడీ అయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాము. సో ఈరోజు సండే స్పెషల్ కాబట్టి మేము చేపల కర్రీ ప్రిపేర్ చేసాము.